ప్రభు నామంలో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని వాక్యమునకు ప్రేమతో అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలని, రాజులను మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి గత వారం నుంచి మనము ఇశ్రాయేలు రాజులు వన్ బై వన్ మనము ధ్యానిస్తూనే ఉన్నాము. ఈరోజు ఇశ్రాయేలు రాజు 7వ రాజుని మనము ధ్యానించబోతూ ఉన్నాం. అతని పేరు ఆహాబు. ఏం పేరండి? అబ్బా, ఈ పేరు చాలాసార్లు విన్నామే అనుకుంటారు కదా. నిజమే, చాలాసార్లు విన్నారు ఆహాబు గురించి. అయితే సందర్భాన్ని బట్టి కొన్ని అంశాలను మనం తీసుకుంటూ చాలాసార్లు ఆహాబును మనము టచ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు మనము రాజుల చరిత్రలను ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి మనము నిన్న ఒమ్రీ గురించి మనము నేర్చుకున్నాము. ఒమ్రీ యొక్క కుమారుడు ఎవరు అంటే ఆహాబు. ఈ ఆహాబు గురించి ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఆహాబు అనగా పెద్ద తండ్రి లేక పిన్న తండ్రి అని అర్థం వస్తుందండి. ఇతని గురించి రాజుల మొదటి గ్రంథంలో 16వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు ఉంటుంది. 22వ అధ్యాయం వరకు ఈయన మనకి కనిపిస్తూనే ఉంటాడు. కొద్దిగా పెద్ద హిస్టరీ, కొంచెం చిన్న హిస్టరీలో ఉన్నటువంటి రాజుల్ని, మనం చెప్పుకోదగ్గ రాజుల్ని అలాగా మనం చూస్తూ వచ్చాం. కాస్త ఆహాబుని మనం కదిలిస్తే కొంచెం హిస్టరీ ఉన్నట్టుంది, హిస్టరీ ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇతని గురించి మనం చూస్తే ఆహాబు రాజు, ఇతను ఒమ్రీ కుమారుడుగా కనిపిస్తున్నాడు మనకి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29లో మనం చూస్తాము. ఒమ్రీ కుమారుడును, మరి ఆ వంశంలో ఇతడు చాలా ముఖ్యుడుగా కనిపిస్తాడు. ఏది? ఒమ్రీ వంశంలో ఇతనే చాలా ముఖ్యమైన వాడిగా ఆహాబు కనిపిస్తాడు. మరి ఇతను ఇశ్రాయేలు ప్రజల్ని దాదాపు 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. వాళ్ళ నాన్న ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను? ఒమ్రీ వాళ్ళ నాన్న, వాళ్ళ అబ్బాయి చెప్తున్నా, వాళ్ళ నాన్న 12 సంవత్సరాలు. ఒమ్రీ ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఒమ్రీ. తర్వాత వాళ్ళ కొడుకుని చూస్తే అహజ్యా అనుకుంటా, ఆయన 2 సంవత్సరాలే పరిపాలన చేస్తాడనమాట. అయితే ఇతను కూడానంట, చూడండి 30వ వచనం చదవండి, 16వ అధ్యాయంలో 30వ వచనం. కొంచెం ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరికంటే మించునందుక యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. ఏం చేశాడంట? పూర్వీకులందరికంటే కూడా మించునంతగా యెహోవా దృష్టికి చెడు కార్యము చేశాడు. అంటే 31లో చెప్పబడి ఉంటుంది, యెరోబాము చేసిన పాపములను చేస్తూ అది చాలదన్నట్లుగా మరి ఇంకా బయలుదేవతలను ఆరాధించటము, మరి అది చాలదన్నట్లుగా యబ్బాయేలు కుమార్తె అయినటువంటి విగ్రహారాధికులు, భయంకరమైనటువంటి విగ్రహారాధికులు, సీదోను రాజు అండి, సీదోను పట్టణ రాజు అయినటువంటి ఆయన కుమార్తె యెజబేలును వివాహం చేసుకుంటాడు. ఇతను ఎవరిని? యెజబేలును పెళ్లి చేసుకుంటాడు. ఈమె బహు భయంకరమైనటువంటి విగ్రహారాధికురాలుగా మనం చూస్తూ ఉంటాం. చాలా విగ్రహారాధికులు, ఎంత విగ్రహారాధికురాలంటే అంత విగ్రహారాధికురాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తూ ఉన్నది? విశ్వాసకి అవిశ్వాసకి ఏం కుదరకూడదంట? పొత్తు లేదని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఇతను ఒక దేవుని బిడ్డ అయ్యుండి, ఇశ్రాయేలీయుడు అయ్యుండి ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఒక అన్యురాలని, విగ్రహారాధికురాలని. సొలొమోను గనక మరి ఆ యొక్క అన్య దేశపు రాణులను, ఐగుప్తు దేశపు రాకుమార్తెని, ఇట్లాగా చాలామందిని వివాహం చేసుకోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఆ విధంగా అలాంటి విగ్రహారాధన కలిగినటువంటి వారిని వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. నీ పిల్లలని వివాహము చేసేటప్పుడు ఎలాంటి వారికి వివాహం చేయాలని ఇష్టపడుతూ ఉన్నావు? జనరల్గా ఇప్పటి వరకు పెళ్ళిళ్ళు చేసినటువంటి తండ్రుల్ని మనం చూస్తే అందంగా ఉన్నాడా లేదా, ఆస్తి ఉందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, మనోడా కాదా, ఏంటది మన కులమా కాదా, ఇవి మనం చూస్తూ ఉంటాం. కానీ ఏ రోజైనా నీ పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు రక్షింపబడిన వ్యక్తే కాదా, విశ్వాసములో ఉన్నాడా లేదా, దేవుని సేవ అయినా చేస్తున్నాడా లేదా, ఆత్మఫలాలు, కృపావరాలు వీళ్ళల్లో ఉన్నాయా లేవా
అని వారిని సంఘములో అడిగి 10 మందిని విచారించి ప్రార్థన చేసుకొని ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు చేశారు అట్లాగా? ఇక నుంచి చేయండి. హల్లెలూయా. ఆహాబులాగా దేవునికి వ్యతిరేకమైన వివాహాల జోలి వెళ్ళొద్దు. యవన తమ్ముళ్ళు చెల్లెళ్ళు చక్కగా పరిచర్య చేస్తున్నారు, చక్కగా దేవునిలో ఉన్నారు, విశ్వాసంలో ఉన్నారు. చిన్నదో పెద్దదో మీకు చేతనైనంత వరకు సంఘములో ప్రయాసపడుతున్నారు. మీరు అందరూ ఎంతో కొంతగా సపోర్ట్గా నిలబడుతున్నారు యవన తమ్ముళ్ళు చెల్లెళ్ళు. అయితే ఆ కొంచెము బలహీనత కూడా మీలో రాకుండా చూసుకోండి. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో మీ పక్కటెముకలను మీకు దేవుడు జతపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడిస్తాడు మీకు. అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఎవ్వరు కూడా తీసుకోవద్దు. ప్రార్థన ద్వారా పొందుకున్నది దేవుడిచ్చేది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఋతుని నయోమి వెళ్ళిపో అనింది, కానీ ఋతు అనింది, లేదత్తమ్మ, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను అత్తమ్మ, నీ దేవుడే నా దేవుడు అత్తమ్మ అని. చిన్న వయసు అండి చెప్తే ఆమె తీసుకొచ్చి పెట్టింది. ఆమె విశ్వాసంతో దేవుని నమ్ముకుందండి. ఆ అత్తను బట్టి దేవుని ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎంత గొప్ప భర్తనిచ్చాడు, బోయాజుని ఇచ్చేశాడు. హల్లెలూయా. మన చెల్లెళ్ళందరికీ బోయాజు వంటి భర్తలు దొరుకును గాక. ఆమె మన తమ్ముళ్ళందరికీ ఋతు వంటి భార్యలు దొరుకును గాక. అమ్మ అయినోళ్ళకి కాదు, అవనోళ్ళకి చెప్తున్నాను, అయినోళ్ళకి కాదు. అమ్మ మా అక్క చెప్పిందని అయినోళ్ళు కూడా ఎదురు చూసేవాళ్ళు కాదు కదా, ఆల్రెడీ వచ్చేసారు వాళ్ళు. ఎలాగుంటే మీరు మార్చుకోవాల్సింది ఋతులానే మార్చేసుకోవాలి. ఇక మనకు తప్పదు అది. మీరు కూడా వాళ్ళు ఎలా ఉన్నా మీరు బోయాజులాగా మీరు మార్చేసుకోవాలి వాళ్ళని. హల్లెలూయా. అంతే, దేవుడు ఇచ్చేసాడు అంతే అట్లాగా. సో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇతను ఏం చేస్తూ ఉన్నాడు అంటే, మనము రాజుల మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో ఇతని గురించి కొంచెం ధ్యానించుకుంటూ వెళ్దాం. ఆహాబు గురించి 31, 32, 33లో మనం చూస్తే, యెజెబెలు ప్రేరేపణ వలనంట బయలు దేవతలను పూజించుచు బయలుకు షోమ్రోనులో మందిరము కట్టి బలిపీఠములను పెట్టి ఇజ్రాయేలు వారిలో ఈ యొక్క షెనెక్ అనే వారి మతమును స్థాపించాలి అనుకున్నాడు. అంటే యెజెబెలు తెచ్చిన విగ్రహారాధన బయలుదేవత మతాలన్నిటినీ కూడా ఇజ్రాయేలు దేశంలో ఏం చేయాలనుకున్నాడు? స్థాపించాలి అనుకున్నాడంట. స్థాపించాలని పూనుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంత అంటే తండ్రి కంటే ఇంకా 6 ఆకులు ఎక్కువే చేస్తున్నాడు. ఒమ్రీ చేసిన దానికంటే ఇంకా 6 ఆకులు ఎక్కువే చేస్తున్నాడు తన భార్య ప్రేరేపణతో. అది స్థిరపరచాలని బలిపీఠాలు కట్టేస్తూ ఉన్నాడు, అన్నీ చేసేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క భార్య ప్రేరేపణ చేత ఇంకా దుర్మార్గపు పనులు చేస్తూ బయలుదేవతలను ఇంకా పూజిస్తూ వాటికి బలిపీఠాలు కడుతూ ఆ మతాన్ని ఇశ్రాయేలు దేశం అంతా కూడా స్థాపించేటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉన్నాడు ఆహాబు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని రక్తము చేత, యేసు రక్తము చేత కడగబడిన బిడ్డలం. మనము ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోకూడదు. మనము కదలని వారిగా స్థిరులుగా దేవుని కొరకు మనము నిలబడాలి. అంతేకాని ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవారముగా మనం ఉండకూడదు. ఎవరు మనల్ని ప్రేరేపించినా కూడా మనము నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని మనము ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు, నిందలు వచ్చినా కూడా దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీ పక్షముగా నిలబడతాడు. హల్లెలూయా. అయితే ఆ పరిస్థితిని, ఆ భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు తను పిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టాడంటే, చక్కగా దేవునికి సంబంధించిన పేర్లు పెట్టాడంట. యెహోవా నామము వచ్చేట్లుగా పేర్లు పెట్టాడంట తన పిల్లలకి. 3 పిల్లలు. మొదటి కుమారుడు అహజ్యా. ఏం పేరు? అహజ్యా. అంటే ఏంటి అర్థం చెప్పాను మీకు? యెహోవా స్థిరపరచువాడు అని అర్థం వస్తుంది. యెహోరాము అంటే యెహోవా ఉన్నతుడు. ఈ అతల్య కుమార్తె పేరేంటి? అతల్య. ఆమె కూడా దేవుని పేరు వచ్చేటట్లుగానే పెట్టాడు యెహోవా నామములో. పేర్లైతే దేవుని నామములో వచ్చేటట్టు పెట్టాడు, కానీ ఏం చేస్తూ వచ్చాడో తెలుసా అండి? యెహోవా ప్రవక్తలను చంపిస్తూ వచ్చారంట. ఏం చేశాడు? పేరేమో పిల్లలకి యెహోవా నామం వచ్చేటట్లు పెట్టాడు. చేసే పని ఏంటి చేశాడంటే, దేవుని సేవకులు, యెహోవా సేవకులు అందరిని ఏం చేస్తూ వచ్చాడు? చంపేస్తున్నాడు. చదవండి ఆ మాట. 18వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతారా? యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా 13వ వచనం.
యెజబేలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా ఏం చేస్తుందంట? యెజబేలు దేవుని సేవకులందరినీ చంపేస్తుంది. నిజమే, ఈరోజు సత్యము ప్రకటించి అందరినీ చంపేస్తున్నారు. శారీరకంగా చంపే అవసరం లా, కొంతమందిని శారీరకంగా చంపేస్తున్నారు, కత్తిపెట్టో లేకపోతే యాక్సిడెంట్లను పేర్లు పెట్టేసేసి రకరకాలుగా చంపేస్తున్నారు. కొంతమందిని మాటలతో చంపేస్తున్నారు. సత్యము ప్రకటించినప్పుడు ఆ సేవకుల మీద, ఆ సంఘముల మీద, ఆ సేవకురాండ్రుల మీద తప్పుడు ప్రచారములు చేయొచ్చు, బహు భయంకరముగా వారిని ఆత్మీయతలో చంపేస్తున్నారు. సత్యము చెప్పినందుకు చంపేస్తూ ఉన్నారు. ఆ ప్రవక్తలందరూ సత్యము కొరకు నిలబడ్డారు. ఆ యొక్క ఆహాబు చేస్తున్నది తప్పు అని నిలబడినందుకు వారిని యెజబేలు చంపేస్తూ వచ్చింది. నువ్వు ప్రకటిస్తానికి వీల్లేదు, సత్యము ప్రకటిస్తానికి వీళ్ళు. కొన్ని సంఘాల్లో అయితే వీళ్ళే నిలబెడతారు పాస్టర్లని. ఆ పాస్టరు వీళ్ళు చెప్పినట్లుగా వీళ్ళకి అనుకూలంగా వాక్యం చెప్పాలి. ఏ ఒక్కరికన్నా తేడా వాక్యం చెప్పాడా ఆ పాస్టర్ని మార్చేస్తారు. ఆ సంఘంలో నుంచి ఆ సేవకుడిని మార్చేస్తారు. ఈ సేవకుడు సరిగ్గా పెళ్ళిళ్ళు చేయట్లా, ఏంది ఈ సేవకుడు అజ్జయ్య కూడా ఇచ్చాడు, నీ వద్దు మనకొద్దు, తీసేయి. నిజం, చాలా చోట్ల నేను చూస్తూ వస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలాగో ఉన్నాం? సేవకులని ఆత్మీయంగా బలపరచాలి కానీ ప్రోత్సహించాలి అన్నాడు. చేతని నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని ఏం చేయన్నాడు? అంతే, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి, వారిని ప్రోత్సహించు. అంతేకాని సత్యము చెబుతున్న దేవుని బిడ్డల మీద, సేవకుల మీద నిష్ఠూరాలు ఆడవద్దు. వారు నీ మేలు కొరకు చెప్తున్నారు. అమ్మా పలానాది చేయకూడదు, అయ్యా పలానాది చేయకూడదు, అమ్మ మీరు ఇలా ఉండండి, మీరు ఇలా చేయండి అని సేవకులు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు లోబడాలి. కానీ వారు మరొక్కసారి ఆ వాక్యం చెప్పకుండా వాళ్ళని చంపేయకూడదు. అయ్య బాబోయ్, కొంతమంది అంతే, ఎందుకు వచ్చిన బాధరా నాయనా, వద్దులే నేను చెప్పను అనుకునే స్థితి రానికూడదు. అఫ్కోర్స్ నాకైతే రాదు. హల్లెలూయా. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా లేకపోతే ఏం చేసినా పర్వాలేదు, నేను మాత్రం సత్యమే చెప్తా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిలిచింది దేవుడు ఎందుకు? అందుకే నేను ఎవరిని ఇందాకే పాడుకున్నాం. ఎవరు మనం? రాజుకి రాయబారులం. ఎవరికి రాయబారులం? నీకు రాయబారిని అయింది నేను కాదు. నేను ఎవరు రాయబారిని? నువ్వెవరు రాయబారివి? నా రాయబారివే ఏంది? కాదు, దేవుని రాయబారివే. వాక్యమును మోసుకు వెళుతున్న బిడ్డలం సత్యం మోసుకొని వెళుదాం గాక. హల్లెలూయా. అయితే చంపేసేసి వీళ్ళు ఎవరిని పోషిస్తున్నారు? 19వ వచనం చదవమ్మా. ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని. చాలు, బయలుదేవత ప్రవక్తల్ని ఎంతమందిని పోషిస్తుందంట ఆమె? చూడండి, అంటే ఆ విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళనేమో పోషిస్తుంది, నిజంగా దేవుని సేవకు నిలబడిన సేవకులనేమో చంపేపిస్తుంది. ఎంత దుర్మార్గురాలండి, ఎంత దుర్మార్గురాలో తెలుసా? ఈ యొక్క యెజబేలులు ప్రపంచంలో అందరిలో యెజబేలు ఆత్మ పనిచేస్తుంది. యెజబేలు అతల్య ఆత్మలు పనిచేస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో ఈ దుర్మార్గం పనిచేస్తూనే ఉన్నది. ఎంత ప్రోత్సహిస్తుందో చూడండి. ఈరోజు దేవుని కంటే మనం ఇయ్యలేం, దేవుని పరిచర్య కంటే మనం ఇయ్యలేం. అదే వ్యర్థమైన వాటికైతే ఎంత ఇచ్చేస్తారు, ఎంత ఖర్చు పెట్టేస్తారు, ఎంత వేస్ట్ చేసేసుకుంటూ ఉంటారు వాళ్ళ జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బహు జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా సేవకులు మిమ్మల్ని ఇవ్వండి అని ఎవరిని బలవంతం చేయరు. నువ్వు వర్ధిల్లిన కొలది నువ్వు దేవునికి ఇవ్వు, నీ దగ్గరుంటే దేవునికి ఇవ్వు. ఏమండి, విత్తేవాడు అంటే దున్నేవాని నోటికి ఏం పెట్టకూడదంట? ఎద్దుకి చిక్కము పెట్టకూడదు అని ఉంది కదా, అవునా? మరి పనివాడు జీతానికి పాత్రుడు. మేము విత్తుతున్నారు కాబట్టి, దున్నుతున్నాము కాబట్టి అడుగుతూ ఉన్నారు. అది నీ దగ్గర ఉంటే హృదయపూర్వకంగా ఇవ్వు. ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంట? సన్నుగుడు గనుగులు సంశయములు లేక, రూపాయి ఉన్నా సరే సంతోషంగా ఇవ్వు. నువ్వెంత ఇస్తున్నావు ఎవరు చూడరుగా, నువ్వేమి ఇస్తున్నావు ఎవరు చూడరుగా. ఏ మీటింగులకైనా నువ్వు ఎంత ఇచ్చేది ఎవ్వరికీ తెలియదు, ఒక పాస్టర్మ్మకి తప్ప. హల్లెలూయా. ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైనా చెప్పానా ఇక్కడ పలానా రేవతి ఇంత ఇచ్చింది అని ఎప్పుడైనా చెప్పానా? ఎవరికి చెప్పం. ఎవరికి తెలియాలి? మనది దేవునికి తెలిస్తే చాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డల్ని ప్రోత్సహించు, దేవుని సేవను ప్రోత్సహించు. అంతేకాని వ్యర్థమైన వాటికి నీ ధనాన్ని, నీ సమయాన్ని యెజబేలులాగా ఖర్చు పెట్టుకోబాకు.
తబిత పేదదైనా తనకొచ్చిన చిన్న కుట్టు పని అయినా సంపాదించి ఆమె పేదవాళ్ళకి విధవరాళ్ళ అందరికీ ఏం చేస్తా వచ్చిందంట, సహాయం చేసింది. తబిత, ఆమె పేరు ఇంకో పేరేంటి, దోర్కనేనా, దోర్క అంటే ఆ పేరు పెట్టుకున్నావు కాబట్టి నీకే తెలుసు రెండు పేర్లు, దోర్క కదా. సో ఈరోజు మనం అలాగ ఉందుముగాక, యెజబెలులాగా వద్దు మనకి. అయితే అక్కడ మనం చూసినట్లయితే తన కుమార్తెని యూదారాజైన యెహోషాపాతు కుమారుడు అగు యెహోరాముకి ఇచ్చి పెండ్లి చేస్తాడండి. ఈయన ఒక మంచి పని చేశాడు చేయడానికైతే. ఇతడు విగ్రహారాధికుడైనా తన కూతుర్ని ఎవరికి ఇచ్చాడంటే ఒక ప్రార్థనాపరుడైన యెహోషాపాతు, ప్రార్థనాపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అలాంటి వాళ్ళ ఇంట్లోకి కోడలిగా ఇచ్చాడు యెహోషాపాతు ఇంటికి. ఇస్తే ఆ తల్లి ఏమన్నా కాపాడుకుందా అమ్మగారు? ఆమె అక్కడికి వెళ్ళి ఆమె అమ్మగారి ప్రేరేపణ, ఎవరమ్మగారు, యెజబెలు గారి యొక్క ప్రవర్తన అంతా అక్కడ చూపించేసి, ఈవెన్ కొంచెం మీరు కనుక యూదా రాజులను మనం ధ్యానిస్తూ వస్తే యూదా రాజుల్లో భక్తిపరులు కనిపిస్తారు, ఇశ్రాయేల్ రాజుల్లో భక్తిపరులు కనపడరు, చూద్దామన్నా కనపడరు. యూదా రాజుల్లో కొంచెమైనా కూడా ఒక రాజులో ఒక్కనొక టైంలోనన్నా భక్తి కనిపిస్తుంటుంది మనకి. ఇశ్రాయేల్ రాజుల్లో అస్సలు కనపడదు మనకి. 10 గోత్రాల వాళ్ళు ఉన్నా కూడా మనకు అసలు భక్తి అనేదే ఎక్కువ కనిపించదు వాళ్ళల్లో. అలాంటి భక్తి పరుల దేశంలోనికి వెళ్ళింది, ఆ రాజ్యంలోకి వెళ్ళింది, అయిపోయింది, నాశనం చేసేసింది. మీరు కనుక 22వ అధ్యాయంలో దినవృత్తాంతాల గ్రంథంలో 22వ అధ్యాయంలో 2-3 వచనాలు చదివితే ఈ అతల్య గారు అక్కడికి వెళ్ళి ఆడగూడ బయలుదేవతలను ఆరాధించాలనేటువంటి విగ్రహారాధనని ఆ దేశంలో కూడా స్టార్ట్ చేసిందంట. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని నామం ప్రకటించబడాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా చూడండి, ఒక విగ్రహారాధికురాలే ఎక్కడికో పోయి దేశంలోనే విగ్రహాలను స్టార్ట్ చేసింది. నువ్వు దేవుని బిడ్డవి, లెగిస్తే దేవుని వాక్యం వింటావు, ప్రార్థన చేసుకుంటావు, ఎంతమందికి చెప్తున్నావు నువ్వు? ఎంతమందికి నువ్వు సువార్త చెప్తున్నావు? ఉదయం లెగిస్తే ఎన్నో స్థలాలకు వెళ్తుంటావు, ఎన్నో స్థలాల నుంచి వస్తూ ఉంటావు, ఎంతోమందిని కలుస్తూ ఉంటావు. ఒకరోజైనా ఒకసారైనా దేవుని వాక్యమును వారికి చెప్తున్నావా? నీలో ఉన్న భక్తి విశ్వాసమును వారికి పరిచయం చేస్తున్నావా? లేక వాళ్ళ యొక్క ఆచారములను సిద్ధాంతములను తీసుకొని వెళ్ళిపోతున్నావో పరిశీలించుకో. జాగ్రత్తగా ఉండు సుమా, ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాదండి, ఇక్కడ ఆహాబు చేస్తున్నటువంటి ఆ చెడ్డ పనులన్నీ కూడా ఎదిరించడానికి ఏలియా ప్రవక్త గారు వచ్చారంట. ఎవరు వచ్చారు? ఆ కాలంలో ఏలియా ప్రవక్త ఉన్నాడు. చదువుదామండి 18వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 14వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడు అహాబు నన్ను చొప్పునట్లుగా నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చుట ఉన్నాడని చెప్పుమని చెప్పు. నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా 17 చదువమ్మా. అహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా, చూడండి, సేవకుడు వచ్చి చేస్తుంది తప్పని హెచ్చరించడానికి వస్తే ఆయనంటే ఇశ్రాయేల్ ప్రజలను శ్రమ పెడుతున్నాడంట. అంటే సత్యం చెప్తుంటే నీకు శ్రమ కలుగుతుందా? సత్యం బోధిస్తుంటే నీకు బాధ కలుగుతుందా? ఆ పాస్టర్ గారు సత్యం చెప్తుంటే అహాబు జాగ్రత్త అని చెప్తుంటే నువ్వేగా ఇశ్రాయేల్ ప్రజలు శ్రమ పెట్టేవాడివి. ఎందుకు వచ్చినాయి అసలు ఇశ్రాయేల్ ప్రజలకు శ్రమలో? నువ్వు నేర్పిన పాపం వల్ల, నువ్వు పెట్టిన బయలుదేవతల వల్ల, ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేయడానికి పురుకొల్పటం వల్ల వారికి శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, కరువు వచ్చినాయి, వర్షాలు లేకుండా 3 సంవత్సరాలు బాధపడ్డారు. కారణం అతను చేసిన దుర్మార్గము, ఆయన భార్య చేసిన దుర్మార్గాన్ని బట్టి. కానీ ఇతను నింద ఎవరి మీద వేస్తున్నాడు అంటే సేవకుడిని అడుగుతున్నాడు. నువ్వేగా ఇశ్రాయేల్ ప్రజలను బాధ పెట్టేవాడివి, నువ్వేగా అని సేవకుడు గద్దిస్తానికి వస్తే ఆ సేవకుడిని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక దేవుని బిడ్డని లేకపోతే ఒక వ్యక్తిని మనం మాట్లాడేటప్పుడంట ఆచి తూచుకొని మాట్లాడాలి. అవును, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఎంతో, ప్రభా నేను కనపడకూడదు, ప్రభా మీరు కనపడాలి, నా మాట కాదు ప్రభా, నీ మాట ప్రభా, నీ మాట ప్రభా. ఎందుకంటే ఒక మాట మనము తోలనాడితే దేవునికి లెక్క అప్పు చెప్పాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. ఏలియా ప్రవక్త దేవుడు అక్కడ లేపుతూ ఉన్నాడండి. అయితే ఇతను పరిపాలనలో రాజ్యము అంత ప్రసిద్ధి చెందినట్టేమీ చూడం. ఆహాబు కాలంలో అంతగా వర్ధిల్లలేదు. సిరియా రాజైన బెన్హదదు యుద్ధానికి వస్తే
దేవుడు సహాయం వల్ల గెలుస్తాడండి ఇతను ఒకసారి. దేవుడి సహాయం వల్ల గెలుస్తాడు. అది మీరు 20వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో చూడొచ్చు, రాజుల మొదటి గ్రంథంలో. అంటే ఇతను దేవుణ్ణి ఎరిగినవాడని తెలుస్తుంది కొన్ని విషయాలను బట్టి. ఏలియా సేవకుని గురించి తెలుస్తుంది కొన్ని విషయాలను బట్టి. ఎన్నో విషయాలలో దేవుడు గొప్పవాడన్న విషయం ఆహాబుకు మనకు తెలుస్తూనే ఉన్నది. అయినప్పటికీ కూడా తన జీవితమును, తన స్వభావంలో ఏమాత్రము మార్పు లేనివాడిగానే జీవిస్తూ వచ్చాడు. ఇతనిలో ఉన్న ఇంకొక లక్షణం చెప్తా. ఇతనికి మూతు ముడుచుకునే స్వభావం ఉంది ఎక్కువ. అమ్మ మళ్ళీ మిమ్మల్ని అందరిని అంటున్నాను అనబాకండి, అది నాకుంది, నా గురించి అనుకోబాకండి. ఇక్కడున్న స్వభావం చెప్తున్నా. ఈ యొక్క ఆహాబులో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే మూతి ముడుచుకునే, అంటే ఏంటి, అలిగే స్వభావం అనమాట. చిన్నదానికి పెద్దదానికి మూతి ముడుచుకుంటాడంట. చదువుదాము రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 43 చదువమ్మా. 20వ అధ్యాయము 43. ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకుని వాడై, ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకుని వాడై కోపముతో షోమ్రోనులోని వెళ్ళిపోయా. మళ్ళీ ఇంకొకటి చదువుదా, 21వ అధ్యాయం 4 కూడా చదువమ్మా. నా పిత్రాజీతమును నీకు ఇయ్యనని ఇశ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడై కోపముతో. ప్రతిదానికి ఏం లక్షణం ఉంది ఇతరులో? ఊరికే అలుగుతుంటారు. అమ్మ చిన్న మాట అనగానే అలిగేస్తారు. అసలు అది ఎంత అందంగా ఉంటారో, నవ్వుతూ ఉంటే, చక్కగా నవ్వుతుండంటే భలే అందంగా కనిపిస్తారు. మూతి ముడుచుకోగలను ఎట్ట కనపడతారు, బా ఎంత భయంకరంగా ఉంటుంది. ఇంకా ఫేసులు చూడలేం, అస్సలు చూడలేం. ఊరికే చిన్నదానికి పెద్దదానికి మూతి ముడుచుకునే అలవాటు. ఇంట్లో అమ్మ తిట్టిందని, నాన్న తిట్టాడని, భార్య కోప్పడిందని, భర్త కోప్పడ్డాడని, సేవకురాలు గద్దించిందని, దేవుని బిడ్డలు నన్ను అన్నారు అని, స్కూల్లో టీచర్లు అన్నారని మూతి ముడుచుకుంటూ ఉంటారు చాలామంది కదా. ఈ మూతి ముడుచుకునే అలవాటు దేవుని బిడ్డలది కాదు. ఎవరిది కాదు? అలిగట్టము, మూతి ముడుచుకోవటము అసలు అలవాటు కాదు. ఊరికినే ఇంకెళ్ళిపోద్ది, ఇంకా ఫేస్లో నవ్వు ఉండదు. అసలు కొంతమంది వాక్యం చెప్తూ ఉంటుంటే చూస్తూ ఉంటా, ఆ తెల్ల జెండా ఊపుతారేమో అని చూస్తుంటా. అబ్బే, ఊపుతా ఆనందిస్తారేమో అనుకుంటా, ఇది నాదే, నా వాక్యమే, నాకే అని తీసుకుంటారేమో. అబ్బే, చాలామందికి ఆ తెల్ల జెండా కనపడదు. ఏ జెండా కనపడిద్ది? అస్సలు చూపించరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతనికి చిన్నదానికి ఎవరైనా కోప్పడంగానే నేను ఇవ్వను అనగానే మూతి ముడిచేస్తున్నాడు. అది వాళ్ళ ఇష్టం. ఇవ్వనన్నారు అనుకో, అది వాళ్ళ వ్యక్తిగతం కదా. ఇప్పుడు నేను వెళ్ళి మా లిడియా అది ఇవ్వు అన్న అనుకో, నేను ఇవ్వను అనింది అనుకో, అది అమ్మాయి ఇష్టం. నేను అడిగాను, ఇస్తే ఇచ్చింది, లేకపోతే లేదు పో అని మూతి ముడుచుకుంటే అది దేవుని బిడ్డల లక్షణం కాదు, అపవాది లక్షణం. ఎవరిది? అపవాది లక్షణం. రానియొద్దు, అలగొద్దు. అలగటము, మూతి ముడుచుకోవటం వద్దు. మనం అలగటం కానీ ఏదైనా కూడా ఎక్కడో తెలుసా, మన దేవుని దగ్గరే ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ? సంతోషించటం, ప్రార్థన చేసుకోవటం, అలగటము, పోని దేవుని ఏదైనా కానీ దేవునితోనే నీ సంబంధం ఉండాలి. మనుషుల దగ్గర ఉండకూడదు అలాంటివన్నీ. మనుషుల దగ్గర ఎప్పుడు దేవుని ప్రేమను చూపిస్తూ ఉందము గాక. హల్లెలూయా. ఒకసారి నాబోతు అనేటువంటి ఒక రైతు ఉన్నాడు. తనకి ఒక పొలం ఉన్నది. మీరు ఆ వచనాలను రిఫరెన్స్లు రాజుల మొదటి గ్రంథంలో 21వ అధ్యాయంలో 14, 15 వచనాల్లో మీకు కనిపిస్తే చదువుకున్న తర్వాత. అయితే అతనికి ఆ పొలంలో ద్రాక్ష తోట వేశాడంట. ఏం తోట? ద్రాక్ష తోట వేశాడు. ఈ రాజైన ఆహాబు వెళుతూ ఆ పొలము చూసి, ఆ తోట చూసి మురిసిపోయి ఆ నాబోతు దగ్గరికి వెళ్ళి, ఈ పొలం నాకు కావాలి అన్నాడు. ఎందుకు అయ్యగారు, ఎందుకు రాజుగారు అంటే, నేను కూర తోట వేసుకుంటా, తోటకూర వేసుకుంటాను అన్నాడంట. కూర ఆకు కావాలంట. దేనికి కావాలి? ఆకుకూరలు పండించుకుంటా. ఏ పంటని? ద్రాక్ష పంటని. ఏ పంట వేస్తాడంట? తోటకూర వేస్తావా? తోటకూర ఆకుకూరలతో పండిస్తావా? అసలు బ్రెయిన్ ఉందా రాజుకి? మత్తుందా? ఏ తోట గొప్పదండి? ఏ తోట గొప్పతనము? ద్రాక్ష తోట ఎక్కడ? ఆకుకూర ఎక్కడ? అప్పుడు నాబోతు అంటాడు, అయ్యా రాజా, ఇది నా పిత్రార్జితం, ఇది నేను ఇవ్వటానికి కుదరదు, దీన్ని నేను అమ్మను అని చెప్తాడు. అంతే. ఇంక మళ్ళీ మూతి ముడుచుకొని ఏం చేశాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి వెంటనే బట్టలుండి, అయ్యా విందు ఏర్పాటు చేసామనగానే, నాకు అవసరం లేదు, నాకు అన్నం వద్దు, నాకు మంచినీళ్ళు వద్దు, ఎవరు నన్ను పలకరియొద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దు. ఇంట్లో పోయి తలుపులేసేసుకున్నాడంట. ఏం చేసుకున్నాడంట? చిన్నప్పుడు నేను కూడా నేను చెప్పే కదా నా సాక్ష్యంలో,
నా సాక్ష్యంలో చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుందో లేదో. నాకున్న ఒకే ఒక అలవాటు అలగటం, కోపం. ఎట్లా సాధిస్తానంటే 3 రోజులు అన్నము నీళ్లు ఏవి తాకుండా, మాకు మా నాన్నమ్మది ఒక నొలక మంచం ఉంటుంది, ఆ మంచంలో పడతా. ఇంకా లేవను ఇంకా బిగుసుకుపోతుంటా లేపుతున్న, అమ్మాయి సీత, అమ్మాయి లేదు ఏమీ లేదు, ఆహా లేవను, నాకెందుకు ఇవ్వరు, లేదా నన్ను తిట్టారు, నన్ను ఎందుకు తిట్టారు, నేనేం చేశానని తిట్టారు, అలిగేస్తా. అంతే బిగుసుకుపోతా మంచం నుంచి 3 రోజులు కదలను, అంత మొండిగుంటానమాట. ఈయన కూడా వెళ్ళిపోయాడు. అన్నం అవసరం లేదు. కొంతమంది అలిగితే దేని మీద అలుగుతారు చెప్పండి? అన్నం మీదే అలుగుతారు. ఈ లక్షణం నాకు ఎందుకు వచ్చిందా అని అప్పుడు అర్థం కాల. ఇప్పుడిప్పుడే నాకు అంటే ఊహ వచ్చిన తర్వాత అర్థమైంది ఎక్కడి నుంచి వచ్చిందంటే మా నాన్న దగ్గర నుంచి వచ్చింది. నాకు మా నాన్నగారి మీద ఉన్నటువంటి స్పిరిట్ అనమాట అది. అలిగితే అన్నం నిండు మా నాన్న కూడా తినే అన్నం కూడా వదిలిపడేస్తాడు, అన్నం అట్లా వదిలిపెట్టేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మెతుకు అన్నం లేక ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? నేను ఎప్పుడు చెప్తుంటే యూట్యూబ్లో చూస్తూ ఉంటా, పిల్లలు ఆ మట్టి పైనది అట్లా తీసి దాన్ని ఉడకపెట్టుకొని దాన్ని ఎండబెట్టేసుకొని అది తింటూ ఉంటున్నారు. ఎంతమంది పిల్లలో తెలుసా? ఎంతమంది పిల్లలు. ఈరోజు నిజంగా దేవుడు మనకిచ్చాడు. అన్నం దగ్గర అలగబాకండి, ఎక్కడ అలగొద్దు, మీరు అలగొద్దు. ఏదన్నా ఉందా కూర్చో, వెళ్ళు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చో. అమ్మ ఏమ్మా ఇట్లాగా, ఏం పరిస్థితి అడుగు అమ్మని. నాన్న ఏంది నాన్న అడుగు. నీ తోటి సహోదరుల్లోనా వచ్చి మాట్లాడుకోండి, సావుకురాలతోనా చక్కగా వచ్చి ప్రేమగా మాట్లాడుకోండి. అమ్మ ఎట్లా అట్లా అంతేకాని ఎలాంటి అప్పవాదికి మనం ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. ఇతను వెళ్ళిపోయి మూతి ముడుచుకొని ఇంట్లో కూర్చున్నాడంట. కూర్చుంటే ఆ భార్య వచ్చింది. ఏంటి ఏమైంది, నీకు అన్నం తిందువురా అంట. నాకొద్దు. అదేంటి నీకు ఇష్టమైన పీతలు చెప్పించా, నీకు ఇష్టమైన రొయ్యలు చెప్పించా రా అంటుంది ఆమె. నాకొద్దు. ఏం జరిగింది? ఆ ఇంట్లో రివర్స్ క్యారెక్టర్స్ అనమాట. యెజబేలు గారేమో ఒక మీసాలు తక్కువ ఆమెకి, ఆహాబు గారేమో ఆమె ఏం చెబితే అంతే. కొన్ని సంఘాల్లో సేవకులు చెప్తూ ఉండుంటారు, అయ్యగారులది ఏముండదంట. ఎవరిదంట పెత్తనం? అమ్మగారులదే పెత్తనం. సంఘాల్లోనే కదలేండి, కుటుంబాల్లో కూడా. పెద్ద ఏదో బ్రదరన్స్ అని వచ్చి బ్రదర్సే చెప్పాలని చెబుతూ ఉంటారు. కుటుంబాల్లో ఎవరిదో తెలుసా? సిస్టర్స్దే, నో బ్రదర్స్. పైకి మాత్రం బయట బ్రదర్స్ అని చెప్తారు. కాదు, అమ్మగారులదే జరగాలి, అమ్మగారు చెప్పిందే జరగాలి. అమ్మగారుల తర్వాత అమ్మగారి కుమార్తెలు వస్తారు, వాళ్ళు చెప్పింది జరగాలి కదా. ఎన్ని సంఘాల్లో మనం చూడట్లా? నిజం చెప్పండి, ఎన్ని చోట్ల మనం చూడట్లా? ఎన్ని కుటుంబాల్లో తొంగి మనం చూసినప్పుడు కనపడట్లా మనకి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా అంతే. యెజబేలు ద సేమ్ అలానే ఉన్నది. ఏం జరిగింది అంటే చెప్పాడు, నేను నాబోతుని పొలం అడిగా, ఇవ్వనన్నాడు. నేను కూరాకేసుకోవాలనుకుని అడిగా అంటే సిగ్గులేదు సవట మొహోడా, లే అసలు నువ్వు దేశానికి రాజువేనా? నువ్వు రాజువేనా? లే, అసలు రాజు లక్షణాలు లేవు నీ జీవితంలో, లే వెళ్ళి తినిపో, నేను తీసుకొచ్చేస్తాను నీకు పో అనిందండి. ఎంత ధైర్యమో చూడండి. అసలు ఒక స్త్రీ లక్షణమే ఆమెలో కనపడదండి. ఒక విధేయత, ఒక ప్రేమ, అసలు ఆ లక్షణాలే ఈ యొక్క యెజబేల్లో చూడం మనం, కనిపించవు యెజబేల్లో మనకి. చాలామంది స్త్రీలు ఇలానే ఉంటున్నారు. జాగ్రత్త సంగమా, జాగ్రత్త. ఈ లక్షణాలు రానీకండి. అతను నీకు కొంగుగా ఇవ్వబడినవాడు పురుషుడు నీకు కొంగుగా అంటే లోబడాలి. నువ్వు త్రాగుబోతోడైనా తిరుగుబోతోడైనా దేవుని వాక్యము చెప్తుంది, నీ తల ఎవరంట? నీ తలని గౌరవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళిపోయి ఎంత దారుణమైన పని చేస్తుందంటే నాబోతు విషయంలో పిలిచింది తన దగ్గర ఉన్నటువంటి సైనికుల్ని. కొంతమంది ఊర్లో ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళని పిలిచింది, రాము రండి అని పిలిచింది. అందరిని పిలిచింది, ఇటోళ్ళు పిలిచింది, ఇదిగో ఈ డబ్బులు ఉంచండి, నేను ఇప్పుడు మీరందరూ కలిసి ఆ నాబోతుని లాక్కొచ్చి తప్పుడు సాక్ష్యం చెప్పండి, రాజుగారిని దూషించాడని. ఇంకేం చేశాడు? దేవుణ్ణి దూషించాడని చెప్పండి అని చెప్పిందండి. వెంటనే ఆ పొలంలో నుంచి నాబోతుని ఈడ్చుకొచ్చారు వాళ్ళ కుటుంబాన్ని. తీసుకొస్తే ఏంటి, ఎందుకు అతన్ని తీసుకొస్తున్నారని మళ్ళీ తెలియనట్టు యాక్షన్. అడిగితే ఇదిగో ఇతను రాజుని దూషించటం విన్నాం,
ఇతను దేవుణ్ణి దూషించటం మేము విన్నాం. అప్పుడు దేవుణ్ణి దూషించినా, రాజును దూషించినా రాళ్లతో కొట్టి చంపేస్తారు. అయితే రాజును దూషించినందుకు, దేవుణ్ణి దూషించినందుకు ఇతని కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపండి అన్నారండి. పాపం వాళ్ళందరిని ఏం చేశారో తెలుసా? రాళ్లతో కొట్టి చంపేశారు. నాబోతుని అన్యాయంగా చంపేశారు. ఇక ఏమో తిప్పుకుంటా ఇంటికి వచ్చేసి లే, ఇదిగో ఆ పొలం నీదే, ఏం చేసుకుంటావు చేసుకోపో, ఏ పంట వేస్తావు వేసుకోపో, నీకు వచ్చింది అనగానే వచ్చేసిందా అని లెగిసి సంతోషంగా గబగబా తిని పొలం ఆక్యుపై చేసుకుందాం, పొలం దగ్గరికి వెళ్దామని పొలం దగ్గరికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోగానే ఎవరు వచ్చారో తెలుసా? అక్కడికి సేవకుడు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు జీవితంలో నీది కాని దాన్ని ఆశిస్తున్నావా? ఆహాబులాగా నీది కాని భర్తని, నీది కాని భార్యని, నీది కాని ఆస్తిని, నీది కాని వస్తువుని ఆశిస్తున్నావా? జాగ్రత్త, దేవునికి లెక్క చెప్పాలి మనం. అది మంచిది కాదు, అది మంచిది కాదు. ఒక దినాన అది నీకు ఉరి అవుతుంది. నీది కాని దాన్ని ఏదో ఒక విధంగా నువ్వు తీసుకోవాలని ప్రయత్నం చేసి ఒకవేళ తీసేసుకున్నావేమో నాకు తెలీదు, అది నీకు ఉరి అవుతుంది, గుర్తుపెట్టుకో. సేవకుడు వచ్చాడంట ఏలియా. చదువుదాం రాజుల మొదటి గ్రంథములో 21వ అధ్యాయంలో 19 చదువు. నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించుమో, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పేశాడు. అంతే. ఈరోజు కత్తి పట్టువాడు అంతే, కత్తితోనే పోతాం. నువ్వు ఎలాంటి మాటలను ఉపయోగించి నీ అత్తని పొడిసి చూస్తుంటావో, రేపు నీకు వచ్చే కోడళ్ళు కూడా నిన్ను పొడిసి చూస్తారు. అంతే కదండి. ఎవరు చేసుకుంటే వాళ్ళకి వచ్చేసిద్ది అంతే. నువ్వు ప్రేమగా చూస్తే అత్తని నిన్ను ప్రేమగా చూసిద్ది వచ్చే కోళ్ళు. నువ్వు కూడా నీ కూతురుతో, నీ కోడలతో ప్రేమగా కూతురని మాట్లాడితే, నీ కూతురు ఒక ఇంటికి వెళ్ళింది కదా, అక్కడ నీ కూతురుతో కూడా అలాగా ఉంటుంది. మనం ఏది విత్తామో అది వచ్చిద్ది. కానీ నేను జామ చెట్టు విత్తాను, నాకు మామిడికాయలు కావాలి అంటే వచ్చిద్దా? రాదు. నువ్వు విత్తిందే నువ్వు కోస్తావు, నువ్వేం విత్తితే అదే కోస్తావు. ఈరోజు తల్లిదండ్రులను చూస్తానికి పొడుస్తుంటారు తండ్రులు, బిడ్డలు భయంకరంగా పొడుస్తూ ఉంటుంటారు. రేపు నీ కొడుకు కూడా పొడుస్తాడని గుర్తుపెట్టుకో, నీ కొడుకు కూడా నేను మాట్లాడతాడని గుర్తుపెట్టుకో. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సేవకుడు వచ్చి చెప్తున్నాడంట, జాగ్రత్త, ఆ నాబోతున్న రాళ్ళతో కొట్టి చంపేశావు, అదిగో కుక్కలు నాకుతున్నాయి చూడు, అతని రక్తం, అతని కుటుంబ రక్తం ఘోషిస్తున్నది, మొరపెడుతుంది, దేవుని దగ్గరికి వెళ్ళింది. రేపు నీ రక్తము కూడా కుక్కలు నాకేటట్లుగా నిన్ను దేవుడు చంపబోతున్నాడు అనగానే కొంచెము పశ్చాత్తాపం వచ్చిందంట అతనిలో. వచ్చి ఏం చేస్తున్నాడో చూద్దాం ఒక్కసారి. 22వ వచనము చదువుదాం. ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించితివి కనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు, అహయ్యా కుమారుడైన బయేషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. శాపము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇజ్రాయేల్ రాజుల గురించి విన్నవాళ్ళు చెప్పాలి. ఏ రాజు దగ్గర నుంచి స్టార్ట్ అయింది? కుక్కలు తింటాయి, ఆకాశ పక్షులు తీసుకెళ్తాయి అన్నవాళ్ళు యెరోబాము దగ్గర నుంచి. ఇజ్రాయేల్ రాజు కదా నేను చెప్తుంది, ఇజ్రాయేల్ అంటే యెరోబాము దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఈ శాపం. వాళ్ళు చేసిన తిరుగుబాటును బట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజస్థానంలో ఉన్న వాళ్ళందరూ అంతే చేస్తూ వస్తున్నారు. చూడండి, సేవకుల ద్వారా అలాగా వచ్చినప్పుడు అతడంట ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆహాబు ఆ మాటలు విని 27 తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను తప్పించేశాడండి. ఎవరికి? అసలు మన దేవుడు ఎంత మంచి దేవుడు మీకు అర్థమవుతుందా అండి? ఇప్పటి వరకు ఎంత దుర్మార్గ పనులు చేశాడని ధ్యానించాం కదా. ఎవరు? ఏం పేరు? రాజు పేరు గట్టిగా
అన్ని దుర్మార్గ పనులు చేశాడే, అంతమంది సేవకులను చంపించాడు, అంత భయంకరంగా చేశాడే. అంటే ఇక్కడ ఈ సందర్భంలో నేను ఏలియా గురించి చెప్పట్లేదు, కానీ ఏలియాది కూడా చాలా టాపిక్ ఉంటుంది ఇక్కడ. కానీ నేను అది ఏలియా చెప్పట్ల, రాజు గురించి మాత్రమే మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఒక్కసారి తను తగ్గించుకొని పశ్చాత్తపడి ఏడవగానే దేవుడి మనసు ఏమైపోయిందండి? హల్లెలూయా. ఆ ప్రార్థన నేర్చుకోండి అమ్మా, దేవుని దగ్గర ఆ తగ్గింపు నేర్చుకోండి అమ్మా, ఆ పాపమును విడిచిపెట్టడం నేర్చుకోండి అమ్మా, ఆ అవిధేయతను విడిచిపెట్టడం నేర్చుకోండి అమ్మా. మన దేవుడు ఎంతటి దాన్నైనా కూడా క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. అయితే దేవుడు అన్నాడు, నీకు రాదు, నీ పిల్లలకి పోనీలే, నాకు రాదుగా, ఎవరికి వస్తుంది? నా పిల్లలకు కదా అని హ్యాపీగా ఉన్నాడు. అయినా పశ్చాత్తాపడ్డాడు, దేవుడు కనికరం చూపించాడు, కానీ మరలా దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించాడంట. హల్లెలూయా. ఎలా జీవిస్తున్నాడు? వాక్యం వింటున్నావు, అమ్మో అంటున్నావు, వెళ్ళిపోతున్నావు, మరలా లోకంలో జీవిస్తున్నావు. మళ్ళీ వస్తున్నావు, అమ్మో ఈరోజు మాట్లాడడం అంటున్నావు, మళ్ళీ వెళ్ళిపోతున్నావు. అంతే. ఎలికి తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపే కానీ రావట్లా. నీకు అంగలార్పు రావట్లా, మొరపెట్టడం రావట్లా. మనుషులు చూసు విధముగా ఏడుస్తున్నావు, మనుషులకు నీ బాధ తెలియాలని ప్రవర్తిస్తున్నావు, మనుషుల దగ్గరికి వెళ్ళిపోతున్నావు, కానీ దేవుని దగ్గర మనం మోకరించట్లేదంట. ఎవరి దగ్గర? దేవుని దగ్గర గోజాడట్లేదంట. నీ అవసరతల కోసం ఆయన్ని అడుగు, ఆయన దగ్గర మొరపెట్టుకో. అయితే మరలా లోకంలో జీవిస్తూ ఉన్నాడంట. సిరియా రాజు మీద యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే, మీరు యెహోషాపాతు గురించి చెప్పేటప్పుడు నేను చెప్పాను, యెహోషాపాతు ఆహాబు ఇద్దరు దోస్తులుగా ఉన్నారు కదా. నువ్వే నా ప్రాణం అంటే ఇద్దరు తీయ పెట్టుకుని ఆ దోస్తులోనే అనవసరంగా విగ్రహారాధికురాలైన అతల్యాన్ని తీసుకెళ్ళి తన రాజ్యంలో పెట్టుకున్నాడు. ఎవరు? యెహోషాపాతు. తన కొడుకు ఇచ్చి పెళ్లి చేశాడు అనవసరంగా కదా. ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఈ యెహోషాపాతుతోటి వియ్యముంది మంచి ఫ్రెండ్షిప్ అయిపోయి ఆహాబు యూదారాజైన యెహోషాపాతు తోటి అంటాడు, సిరియా రాజు యుద్ధానికి వస్తున్నాడు, నాకు తోడు రావా అని అడుగుతాడు. అంటే యెహోషాపాతు పాపం చాలా అమాయకంగా సరే అంటారు. దేవుని బిడ్డలు నిజంగానే కొన్నిసార్లు అమాయకంగా ఉండిపోతారు, వివేచన ఉండదు. దేవుడు చెప్తున్నాడు, పాము వలె వివేకంగా, పావురం వలె నిష్కపటంగా ఉండండి అంటున్నాడు. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారంటే దాని వెనక ఉద్దేశం ఏంటో కొంచెం ఆలోచించాలి. మనం గొర్రెల్లాగా వెళ్ళిపోకూడదు, కొంచెం ఆలోచించాలి. యెహోషాపాతు సరేనన్నాడు. అని మనం వెళ్తున్నాం కదా యుద్ధానికి, ఇక్కడ రాజ్యంలో ఎవరు సేవకులు లేరా, పాస్టర్స్ ఎవరు లేరా, ఒకళ్ళు ఎవరంటే పిలవచ్చు కదా, మనకి ప్రార్థన చేస్తారు, మనం యుద్ధానికి వెళ్తున్నాం కదా అని అడిగితే ఉన్నారు. అందరూ నా తరపున మాట్లాడేవాళ్ళే. ఒక ఆయన ఉన్నాడు, అస్సలు నా తరపున మాట్లాడు అన్నాడు. ఎవరు ఆయన అని అంటే ఒక ప్రవక్తను పిలిపించారు. ఏలియాని కాదండి ఆ టైంలో. అప్పుడు మీకాయా. ఎవరు? మీకాయా అనే ప్రవక్తను పిలిపిస్తాడు. మీరు కనుక రాజుల మొదటి గ్రంథంలో 22వ అధ్యాయములో 14వ వచనం, 19వ వచనం, 20వ వచనం మీరు చదువుకుంటే ఆ ప్రవక్త వచ్చి చెప్తాడు, రాజా ఈ ప్రవక్తలందరూ నేను యుద్ధానికి వెళ్ళు, జయము నీదని చెప్తున్నారు కదా, ఈ అబద్ధ ప్రవక్తల మాట నువ్వు నమ్ముతున్నావు, జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు, నీకు జయము రాదు, నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు, నీ ప్రాణం కూడా పోతుంది, జాగ్రత్త అని చెప్పాడు. అదిగో నేను చెప్పానా, వీళ్ళు ఎప్పుడు ఇంతే కాసుకొని ఉంటారు నా గురించి చెడు చెప్పడానికి అని అంటున్నాడు. ఏమండి, మీ మంచిగా చెప్తుంటే మేము తిడుతున్నామని ఎందుకు అనుకుంటున్నారు? మీరు మాకు శత్రువులు కాదు. హల్లెలూయా. మా బిడ్డలు. ఎవరు? మా బిడ్డలండి. మీ తల్లి ఎలాగ నవమాసము మోసి మిమ్మల్ని కనిందో, కొన్ని సంవత్సరాల నుంచి మీకు దేవుని వాక్యమును పోషిస్తూ పెడుతూ మిమ్మల్ని కాపాడుకుంటూ ప్రభువులో నిలబడాలని ప్రయాసపడుతున్న తల్లి తండ్రులు అండి దేవుని బిడ్డలు. మీరు మాకు శత్రువులు కాదు. బాధ, తప్పిపోతుంటే బాధ, తొట్టిల్లుతుంటే బాధ, ఎక్కడ పరలోకాన్ని పోగొట్టుకుంటారనే వేదన, అంతే. దానికోసం కొన్నిసార్లు ప్రేమతో చెప్తూ ఉంటాం, కొన్నిసార్లు కోపంగా గద్దిస్తుంటాం, కొన్నిసార్లు అని గట్టిగా అరుస్తూ ఉంటాం. ఎందుకంటే నువ్వు తప్పిపోకూడదు. ఎక్కడుండాలి? రాజ్యములు పరలోకంలో ఉండాలని బాధ, తపన, అంతే. అందుకోసమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సేవకుడు చెప్తే నేను చెప్పానా, ఈయన ఎప్పుడు చూసినా నా గురించి చెడ్డగానే చెప్తాడు, ఎప్పుడు చూసినా నాకు నెగిటివే చెప్తాడు, పాజిటివే చెప్పడు, ఎప్పుడు చూసినా బాగుంటావని ఎప్పుడు చెప్పడు, జయం వచ్చిందని ఎప్పుడు చెప్పడు అని చెప్పి అక్కడున్న సేవకులతో చెప్తున్నాడు. ఇతను తీసుకెళ్ళి చెరసాల్లో పడేయండి, చెరసాల్లో వేసి ఒక రొట్టె ఇవ్వండి, ఎక్కువ బాకండి,
నేను మళ్ళీ యుద్ధం నుంచి వచ్చేంత వరకు కూడా ఇతను చెరసాల్లోనే పెట్టండి అన్నాడు. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, నువ్వు వచ్చినప్పుడు చూసుకుందాం. నువ్వు రావని నేను చెప్తున్నాను, దేవుడు చెప్పమన్నాడు. నువ్వు రావు. నువ్వు కనుక తిరిగి వస్తే నేను అసలు ప్రవక్తనే కాదు, నేను చెప్పిందే, నేను దేవుడిని వచ్చినమే చెప్పలేదు, నేను ఒప్పేసుకుంటాను నువ్వు చెప్పింది కరెక్ట్ అని అన్నాడండి. వెళ్తాడు. మనకు తెలుసు ఆ యుద్ధంలో ఎంత కుట్ర పన్నుతాడో మనకు తెలుసు. యెహోషాపాతునికి ఆహాబు వేషం వేస్తాడు. యూదారాజుకి ఎవరు వేషం వేస్తాడు? ఇతని వస్త్రాలు ఆయనకి తొడిగిస్తాడు. అంటే శత్రువులందరూ యెహోషాపాతు ఎవరు అనుకోవాలని? ఆహాబు అనుకొని ఆయన్ని చంపేస్తారు, పోతే పోయిద్ది, నేను బ్రతుకుతాను అనుకున్నాడండి. ఎంత దుర్మార్గుడోనండి. అన్ని కుట్ర ఆలోచనలు కనిపిస్తుంటాయి. ఎంత ఆయనకి ప్రార్థన తెలుసు, మనం పశ్చాత్తాపట్టం చూసాం, దైవజనులు తెలుసు, వాక్యము తెలుసు, అన్నీ తెలుసు ఆహాబుకి. అయినా కూడా తిరిగి తప్పి మళ్ళీ 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 పాపం చేస్తూనే వస్తున్నాడండి. అంతే. ఎట్లా దేవుని మహాకృపను బట్టి యెహోషాపాతు తప్పించబడతాడు. అయితే ఆ యుద్ధంలో ఆహాబు చనిపోతాడు. చదువుదామా మాట. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. నేను ముగింపులోనికి వెళ్తున్నాను. 22వ అధ్యాయం 34-35 చదవండి అమ్మా. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 34-35 వచ్చి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా. వాడు చూడండి, అసలు ఎవడో గురి కూడా చూడకుండా కొట్టాడంట. అంటే రాజుని అతన్ని చూసి కొట్టలేదంట, గురి చూడకయే. ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలెను కనుక అతడు నాకు గాయమైనది రథము త్రిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పాను. 37వ వచనం. ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనుకు కొనుపోబడి షోమ్రోనులో పాతి పెట్టబడి వేశ్యలు స్నానము చేయుచుండగా. ఎవరమ్మా? వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి ఆ రక్తమును ఏం చేసినాయి అంట? నాకినే. ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట నిరర్ధకము కాదని గుర్తుపెట్టుకోనండి. దేవుడు ఎప్పుడు ఆషామాషిగా చెప్పడు. నీ విషయంలో ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదిస్తాడు, నీ విషయంలో సరి చేసుకోమంటే నువ్వు సరి చేసుకోవాల్సిందంతే. దేవుని మాట ఎప్పుడు ప్రవచనములైనను నిరర్ధకమగును, కానీ వాక్యము ఎన్నడూ నిరర్ధకము కాదు. హల్లెలూయా. ఈరోజు వాక్యమును నువ్వు నమ్ము. చూడండి, ఆ సేవకుడు చెప్పాడు. అయితే అతని కాలములో అలాంటి భయంకరమైన మరణము రాలేదు, కానీ ఆ రక్తమును కడుగుతున్నప్పుడు ఆ వాటర్ ఎవరు తాగాయనంట? కుక్కలు తాగినట్లుగా చూస్తూ ఉన్నా. ఆ ప్రవచనము నెరవేరబడినట్లుగా. యెజబెల్ అంటారా? చూస్తాం ముందు రాజుల్లో వస్తుంది. ఇంకా ఆమె, మనం రాజులను ధ్యానిస్తున్నాం కదా, ఇంకా ముందు వస్తుంది ఆమె చావు కూడా అక్కడ చూస్తాం మనం. ఇతని గురించి టోటల్గా ఒక మాట చెప్పేశాడండి దేవుడు. ఆ ఒక్క మాట చూడండి, రాజుల మొదటి గ్రంథం 21-25 ఒకే ఒక్క మాట చెప్పేశాడు దేవుడు. 21వ అధ్యాయం 25వ వచనం. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడంట. ఏమండి, అది ఆయన బ్రతుకు. ఎవరు ప్రేరేపణతో బతికాడు? బతికినంత వరకు భార్య ప్రేరేపణతోనే. అది చేయంటే చేస్తున్నాడు, అది వద్దంటే వద్దు. సేవకుల్ని చంపేయంటే చంపేస్తున్నాడు, సేవకుల్ని రానియొద్దంటే రాని. ఇట్లా ఏది చెప్తే స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్, అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఒకవేళ నీ భార్య నీ మాట వింటూ ఉన్నదేమో, నీ భర్త నీ మాట వింటూ ఉన్నాడేమో, నీ పిల్లలు తల్లిదండ్రులారా మీ మాట వింటున్నారేమో, వాళ్ళని తప్పుడు మార్గంలో నడిపించకండి. యెజబెలులాగా తప్పుడు మార్గంలో నడిపించకండి. ఎవరి ప్రేరేపణ చేత నువ్వు బ్రతుకుతున్నావు, ఎవరి ప్రేరేపణ చేత భక్తి జీవితంలోనికి నువ్వు వస్తున్నావో పరిశీలన చేసుకో ఒక్కసారి. యెజబెలు ప్రేరేపణ చేత తనను తాను అమ్మేసుకున్నాడంట దుష్టక్రియలు చేయటానికి. దుష్టునికి అమ్మేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఇది ఆహాబు యొక్క జీవితం. ఇంకా చాలా ఉంటుందండి. నేను టూకీగా ఊరికే చరిత్రలు చదువుతూ ఉన్నాము, ధ్యానిస్తున్నాం కాబట్టి రాజుల చరిత్రలు ముఖ్యమైన కొన్ని పాయింట్స్ మాత్రమే నేను తీసి చెప్తూ ఉన్నా ఒక్కొక్క రాజు గురించి. ఇంకా ఎన్నో విషయాలు ఆహాబు జీవితంలో ఉన్నాయి. అంత దుర్మార్గుడిగా జీవించాడు, దేవుణ్ణి అంత బాధ పెట్టిన వాడిగా ఉన్నాడు.
ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి ఏంటి దేవుడు అడుగుతూ ఉన్నాడు. నువ్వు వాక్యమును నమ్ము, దేవుని నమ్ము. సేవకులు గద్దింపుకు లోబడలా, వినలా, వెళ్ళాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యమును నువ్వు నమ్మినప్పుడు నువ్వు దీవించబడతావు. వాక్యము నాకు కాదు అనుకుంటే నీ జీవితంలో నువ్వు నిలబడలేవు. వాక్యమే నిన్ను సత్యములోనికి, సర్వసత్యాలలోనికి నిన్ను నడిపించేది దేవుడు వాక్యమే. ఏదో ఎవరో చేసేసే ప్రార్థనలో, కర్చీఫ్లో, లేకపోతే ఇంకేంటి నూనె డబ్బాలు, ఇలాంటివన్నీ నీకేం చెయ్యవు. నీలో ఉండాలి, నువ్వు చేయాలి మొదట ప్రార్థన. ఒక బ్రదర్ అంటే ఒక సేవకునికి ఫోన్ చేశాడు. నేను చూస్తుంటాను, నాకు నచ్చిన దైవ సేవకులు మంచి వాక్యాలు సత్యం ఉన్నాయి వింటుంటా. ఫోన్ చేసి, అన్నా మా అమ్మని ఏం చేయాలన్నా, మా అమ్మ పరిస్థితి ఏం అర్థం కావట్లేదన్నా, నాకు మా అమ్మ ఏంటన్నా, మా అమ్మ స్థితి ఏంటన్నా అని అడుగుతున్నాడంట ఆ సేవకుడిని. ఏంటమ్మా ఏమైంది? ఏది కువైట్ నుంచి చేశాడంట. ఏమైందయ్యా, ఏమైందంటే, అన్నా ఏం చెప్పానన్నా, మా అమ్మ అదిగో ఆ బెల్లం కొండ ఆయన దగ్గరికి వెళ్ళి కర్చీఫ్ తెచ్చుకుందన్నా, తెచ్చుకుందన్నా అన్న, అది తెచ్చుకొని మీదేసుకొని పడుకుంటుందన్నా. అంటే మీదేసుకొని పడుకుంటే అన్న, అది 4 సంవత్సరాలు అయిందన్న తెచ్చుకొని. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాల నుంచి ఆ కర్చీఫ్ తీయట్లేదన్న, మీదేసుకొని పడుకుంటుంది. అంత మురికైపోయిందన్న. అది ఎక్కడ ఇన్ఫెక్షన్లు వస్తాయో, మా అమ్మకి ఏమైద్దానని భయం వేస్తుంది. అమ్మ ఒక్కసారి ఉతికం, ప్రభావం పోయిద్ది. ఏం పోయిద్దంట? ఉతికితే పోయే ప్రభావం కర్చీఫ్ అంత అవసరమా? ఉతికితే పోయే ప్రభావం ఎందుకండి నీకు? ఎందుకండి? నూనె రాస్తే కాదు అంటే వాక్యం చెప్తుంది, ఎవరైనా రోగి అయి ఉంటే నూనె రాచి పెద్దలు ఏం చేయాలంట? ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. అది దేన్ని బట్టి? నువ్వు రాసి విశ్వాసముతో ప్రార్థన చేస్తావు కదా, ఆ ప్రార్థన దేవుడుండి ఆయన కృపను బట్టి ఆ ప్రార్థన విని అక్కడ విశ్వాసం ద్వారా కార్యం జరుగుతుంది. అంతేకాని నూనె లేకపోతే ఒలివ ఆయిల్, కొమ్మలు, కొంతమంది సేవకులు గుడ్డలు తెచ్చుకుంటారు, బట్టలు, వస్త్రాలు. యేసుప్రభు వారు పట్టుకున్నారుగా అంటారు. యేసుప్రభు వారు వస్త్రం పట్టుకుంది, ఆమె ఏం పట్టుకుంది? చెంగు పట్టుకున్నప్పుడు బాగుపడింది, కరెక్టే. కానీ యేసుప్రభు వారి నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటి? నా ప్రభావము నాలో నుండి, ఎవరిలో నుండి వెళ్ళింది ప్రభావం? ఆయనలో ఉంది, వస్త్రంలో కాదు. ఆయనలో ప్రభావం ఉంది, అందుకే ఆ ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది. నీలో ప్రభావం ఉండాలి, నీలో పరిశుద్ధత ఉండాలి, నీలో భక్తి ఉండాలి, నీలో వాక్యం ఉండాలి. అంతేగాని నేను చేసేయటం వల్ల, ఇంకేదో ఎవరో చేసేయటం వల్ల కాదు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నాడు, వాక్యమును నమ్ము, వాక్యానుసారమైన జీవితంలోనికి వెళ్ళు, మనం దీవించబడతాం. హల్లెలూయా. చిన్న వాక్యం ప్రభు తన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఆహాబు వంటి దుష్టుడు భార్య ప్రేరేపణ చేత తనను తాను అమ్ముకున్నటువంటి వాడు దుర్మార్గతకి ఈరోజు ఆహాబు వంటి స్వభావము నీలో ఉన్నదా? యెజబేలు వంటి స్వభావము నీలో ఉన్నదా? యెజబేలులు నీలో ఉన్నారేమో. యెజబేలంట ఎప్పుడు అలంకరించుకోవటమే తెలుసంట. యెజబేలు ఎప్పుడు అలంకరించుకోవటమే తెలుసు. మేకప్లు వేయటం, లిప్స్టిక్లు వేయటం, జడలు అల్లుకోవటం, యెజబేలు అలంకరణ అని మనకి సామెత వచ్చేసిందండి. ఇప్పుడు ఆ లిప్స్టిక్లు, మేకప్లు ఎన్ని వేస్తుంటారు. టీన్ జీన్స్, ఏమో చినిగిపోయిన ప్యాంట్లు, టాన్ జీన్స్ అంట, టాన్ జీన్స్లు, ఎంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు సంఘాల్లో యెజబేలు ఆత్మలు వచ్చేసినాయి. అది విశ్వాసుల్లో కాదు, సేవకుల్లోనే వచ్చేసిన యెజబేలు. సేవకుల మీద కూడా వచ్చేసింది యెజబేలు ఆత్మ. అలంకరణ లేకుండా, లిప్స్టిక్లు లేకుండా, మరి ఆ యొక్క విలువైన ఆభరణములు, వస్త్రాలు ధరించకుండా ఒక సేవకురాలు నిలబడి ఒక టైట్ జీన్స్, షర్టులు వేసుకొని, జుట్టిరబోసుకొని వాక్యం చెప్పటం. అయ్యో, ఏ భాష అయితేనేమండి, పరిశుద్ధ గ్రంథం ఒకటే కదండి చెప్తున్నది. తగుమాత్రపు వస్త్రములని ఇంగ్లీష్లో అయినా, హిందీలో అయినా, అరబ్బులని, ఏ భాషలోనైనా అదే కదా అర్థము. తగుమాత్రపు వస్త్రములు ముసుగు వేసుకున్నవలెను. ఎక్కడండి? యెజబేలు ఆత్మ సంఘములలోకి వచ్చేసింది. జాగ్రత్త, పరిశీలన చేసుకో. ఆ తల్లి ఆత్మ, యెజబేలు ఆత్మ, ఆహాబు ఆత్మ నీలో, నీ కుటుంబంలో, సంఘములోకి వచ్చిందేమో. పరిశీలన చేసుకో. ప్రార్థన చేసుకుందాం.